వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమిలో అభ్యర్థుల లిస్ట్ అనేది పూర్తిగా అయిపోయింది. ఇంకొక 2 లేదా 3 స్థానాలకి మాత్రమే ఫైనల్ అభ్యర్థులు ఎవరు అనేది తెలియాల్సిన అవసరం ఉంది. నిన్న మండలి బుద్ధప్రసాద్ గారిని అవనిగడ్డ అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలాగే రైల్వే కోడూరుకు సంబంధించి అరవ శ్రీధర్ని ప్రకటించారు. ఇంకా మిగిలింది పాలకొండ ఒకటి మాత్రమే. దాన్ని కూడా త్వరలోనే ఫైనల్ చేస్తామని చెప్పారు. ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఇంకా కాస్త సందిగ్ధంగానే ఉంది. కానీ సర్వేలు నడుస్తున్నాయి. ఐవీఆర్ఎస్ సర్వేలు, ప్రజాభిప్రాయ సేకరణ, పార్టీ నేతల అభిప్రాయాలు అన్ని కూడా తీసుకుంటూ నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి లిస్ట్ పర్ఫెక్ట్ గా ఉందా అన్నటువంటి దాని మీద భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన చర్చలు జరుపుతున్నాయి. ఈ చర్చల్లో భాగంగా దాదాపుగా 15 నుంచి 20 అసెంబ్లీ సెగ్మెంట్లు, అలాగే ఎంపీ సెగ్మెంట్లో కూడా ఒక 2-3 ఎంపీ సెగ్మెంట్లో కూడా అభ్యర్థులు మారేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ మార్పు ఉంటుంది అన్న ఒక సమాచారం అయితే తెలుస్తుంది. సో భారీగానే ఉండబోతున్నాయి మార్పులు అనేది చెప్తున్నారు. ముఖ్యంగా నరసాపురం ఎంపీ సీటుకి సంబంధించి సందిగ్ధత కొనసాగుతోంది. ఇంకా నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారు ఆ సీట్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడం, కూటమిలో ఏ పార్టీలో కూడా ఆయన చేరకుండా ఉండడం తోటి అది మైనస్ అయింది అని చెప్పి అంటున్నారు. బట్ దాని మీద కూడా ఆయన పెద్ద ఇదేం చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకే సీట్ ఇవ్వాలి అనేటువంటి దాని మీద చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే అక్కడ శ్రీనివాసవరం గారికి కూడా ఇప్పుడు శ్రీనివాసవరం గారిని భారతీయ జనతా పార్టీ కనుక నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంటి, అలాగే ఉండి ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి ఈ రెండిట్లో ఏదో ఒకటి రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. లేదు, ఏలూరు నుంచి పుట్ట సుధాకర్ యాదవ్ గారి తనయుడు పుట్ట మహేష్ ని తప్పించి ఆ స్థానంలో తపన చౌదరి బీజేపీ తరఫున పోటీ చేస్తే నరసాపురం తెలుగుదేశం పార్టీ తీసుకుని రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వాలి అనేది కూడా తెలుస్తోంది. అయితే పార్టీలు ఇంకా లేరు, సభ్యత్వం అనేది లేదు అన్న ఒక పాయింట్ తోటే డిలే అవుతోందా అన్నదానికి ఇక ఇవన్నీ అవనవసరం. ఎవరితో పోటీ చేసినా, ఎవరితో కలిసి పోటీ చేసినా కూటమి అభ్యర్థిగానే ఉంటాను కాబట్టి తెలుగుదేశం పార్టీలోనే చేరుతున్నాను అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్పడం ఈ రోజు నరసాపురంలో జరిగేటువంటి సభలో ఆయన చేరేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంకా అనేక అభ్యర్థులు చాలా మంది నరసాపురంతో ఇదొక్కటే కాకుండా కడప ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని, అలాగే ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ ని ప్రకటించారు. అలాగే ఇక్కడికి దీనికి సంబంధించి ఈ ఉన్నటువంటి స్థానాల్లో కడప ఎంపీ సెగ్మెంట్, అట్ ద సేమ్ టైం ఏలూరు ఎంపీ సెగ్మెంట్ లో కూడా మార్పులు చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారు అనేది తెలుస్తోంది. సో ఇక చింతలపూడి, మడకశిర, జమ్మలమడుగు, తంబళ్లపల్లె, గజపతి నగరం, శ్రీకాకుళం, పాతపట్నం, మాడుగుల ఈ నియోజకవర్గాల అభ్యర్థుల మార్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీకాకుళంలో గుండా లక్ష్మీదేవి, మడకశిర స్థానాన్ని ఎంఎస్ రాజు, చింతలపూడికి మాజీ మంత్రి జవహర్, జమ్మలమడుగు భూపేష్ రెడ్డి పేర్లని తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తోంది. అలాగే అనపర్తి స్థానాన్ని బీజేపీ కూడంతో అక్కడ అనపర్తిలో ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి డాక్టర్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, ఆయనకు అన్యాయం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి కాంపన్సేట్ చేయాల్సిందే, సర్వే వివరాల ప్రకారం చూసుకున్నా కూడా ఆయనకే అక్కడ ఆధిక్యత ఉంది తప్ప ఇంకొకళ్ళకి కాదు, సో ఆ సీట్ ని మళ్ళీ ఆయనకే ఇవ్వాలి అన్నటువంటి ప్రపోజల్ కూడా ఉంది. సో నరసాపురం, అనపర్తి ఈ 2 స్థానాలతోటే ముందు నుంచి కూడా కాస్త ఇబ్బంది పడ్డారు. మిగతా స్థానాల్లో సజావుగానే సాగిపోయింది. సో ఇప్పుడు కూడా ఆలోచన చేస్తున్నారు. సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో నల్లమిల్లి స్థానం ఉంది, ఆయన ఈ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అనపర్తి నుంచి అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో ఇవి కాకుండా ఇందాక చెప్పినటువంటి నియోజకవర్గాలు మాడుగుల, చింతలపూడి, మడకశిర, జమ్మలమడుగు, శ్రీకాకుళం, గజపతి నగరం, పాతపట్నం, తంబళ్లపల్లె ఈ నియోజకవర్గాల్లో కూడా మార్పులు చేర్పులు భారీగా ఉండే అవకాశం ఉంది. అక్కడ వెళ్తే 1-2 తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఇచ్చే అవకాశం, లేదా పూర్తిగా తెలుగుదేశం మళ్ళీ అక్కడ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. సో ఇక నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అయితే ఈ రోజు పార్టీలో చేరుతున్నారు. అఫీషియల్ గా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయన అక్కడి నుంచి అనౌన్స్ చేస్తారు. అనౌన్స్మెంట్ దేనికి వస్తుంది, ఎంపీగా నరసాపురం నుంచి పోటీ చేయడానికా, లేదు ఉండి ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయడానికా అన్నటువంటిది కూడా తెలుస్తున్నటువంటి అంశం. సో భారీగానే మార్పులు ఉండబోతున్నాయి. కొంతమంది అభ్యర్థులకి నిరాశ అయితే తప్పదు, ఎందుకంటే సర్వే వివరాలతో పోల్చుకున్న తర్వాతే మళ్ళీ ఇవన్నీ కూడా చేయాల్సి వస్తోంది అనేది అధిష్టానం చెప్తున్నటువంటి మాట. సో ఇంకెన్ని మార్పులు ఉండబోతున్నాయి, చివరికి బీ ఫామ్ ఎవరి చేతికి వెళ్తుంది అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉన్నటువంటి అభ్యర్థులందరినీ సరైన ఎంపిక అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.